గౌహతిలో మనోళ్ళు ఆరెంజ్ చిప్ ని యాక్టివేట్ చేశారు. ఫస్ట్ మనోళ్ళు బౌలింగ్ లో ఎరగదీస్తే తర్వాత బ్యాట్స్మెన్ బ్యాట్స్ తో న్యూజిలాండ్ బౌలింగ్ ని ఊచకోత చేశారు. లేకపోతే 150 స్కోర్ ని 10 ఓవర్స్ లో కొట్టేయడం ఏంటి? ఫర్ ద ఫస్ట్ టైం T20 చరిత్రలో 60 బాల్స్ మిగిలి ఉండగానే 150 స్కోర్ ని చేసేయడం. అప్పుడెప్పుడో వెస్టిండీస్ వాళ్ళు సౌత్ ఆఫ్రికా సెట్ చేసిన 150 స్కోర్ ని 35 బాల్స్ మిగిలి ఉండగానే చేసేశారు. కానీ మనోళ్ళు ఏకంగా 60 బాల్స్ మిగిలి ఉండగానే 150 స్కోర్ ని ఊదేశారు. అది కూడా ఏదో పసికిన లాంటి పాకిస్తాన్ టీం మీద కొట్టినట్టు కొట్టారు. సంజు శాంసన్ గోల్డెన్ డక్ తర్వాత ఇండియన్ బ్యాటింగ్ నీరసపడిపోతుంది అనుకున్నాం, కానీ ఇషాన్ కిషాన్ వచ్చి ఫస్ట్ బాల్ ని దిష్టి శాంపిల్ గా వదిలేసి ఆ తర్వాత కొట్టిన 2 సిక్స్లు ఉన్నాయి చూడు. ఆ తర్వాత స్టార్ట్ చేశాడు అయ్యి అభిషేక్ శర్మ. కొడుతూనే ఉన్నాడు. అదేంటంటే రీసెంట్ గా వరల్డ్ కప్ వెన్యూ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న ఓవర్ యాక్షన్ గుర్తుకొచ్చిందో లేక బంగ్లాదేశ్ బాయ్కాట్ వల్ల వాళ్ళపై రివెంజ్ తెచ్చుకునే అవకాశం మిస్ అయిందన్న ఫ్రస్ట్రేషన్ ఏమో తెలియదు, కానీ న్యూజిలాండ్ వేసిన ప్రతి బాల్ లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ని తలుచుకుని కుక్కని కొట్టినట్టు కొట్టి ఇండియాకి రికార్డు విజయం సంపాదించి పెట్టాడు.